ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఎపిసోడ్ 4A నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐడియాలో ఏ పార్ట్ ఏం చెప్పబోతుంది, అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వినే వాళ్ళందరికీ కూడాను? అంటే విజువలైజేషన్ ఫర్ విమెన్ మనం ఒక లైన్ ఇచ్చాం, డిజైన్ ద లైఫ్ యూ డిజైర్. ఒకవేళ మీ డిజైర్ వ్యాపారం స్టార్ట్ చేయాలని, వ్యాపారం చేయడం ద్వారా సక్సెస్ఫుల్ విమెన్గా సమాజంలో తమను తాము ప్రూవ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకు ఐడియా ద్వారా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఐడియాలో IDEA గురించి మాట్లాడాం. I అంటే ఐడెంటిఫై, D అంటే డిఫైన్, E అంటే ఎవాల్యుయేట్ చేసాం. ఇక చివరిగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయటమే ఆలస్యం, మీరు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పడానికి మనం మిగతా ఏంటంటే యాక్షన్ ప్లాన్. ఇక మిగిలింది ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఇక మీరు రంగంలోకి దిగడమే. మీ దగ్గర కావాల్సిన సమాచారం అంతా ఉంది, స్పష్టత వచ్చింది, ప్రోడక్ట్ ఏంటో తెలుసు, మీది ఏది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటో మీకు తెలుసు, మీరు కాంపిటీటర్తో ఎలా పోటీ పడగలరో మీకు అర్థమైంది, అంత సమాచారం ఉంది. ఇక మీరు చేయాల్సింది యాక్షన్ ప్లానే. యాక్షన్ ప్లాన్కి సిద్ధమా? అయితే ఈ విషయాల గురించి తెలుసుకోండి. ఈ యాక్షన్ ప్లాన్కి సిద్ధమైన వాళ్ళు ఎవరైనా మనం చూపించే ఈ డైరెక్షన్, ఈ దారి కనుక వాళ్ళు ఫాలో అవుతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవటమే. ఆ నిర్ణయం తీసుకునే ముందు మన విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవ్వడం, ఎలా విజువలైజ్ చేయాలో నేర్చుకోవటం అంత. సో నౌ లెట్ us see వాట్ వీ డూ. ఈ యాక్షన్ ప్లాన్లో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ డెవలప్ ఏ క్లియర్ స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, ఇప్పుడు నాకు అంత క్లారిటీ ఉంది కదా ఏమేం చేయాలి అని స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఎందుకు? టర్న్ యువర్ ఐడియా ఇంటూ రియాలిటీ. మీరు ఇంతవరకు అద్భుతమైన ఆలోచనలు క్రియేట్ చేశారు, దాన్ని కనుక ఎగ్జిక్యూట్ చేయకపోతే, వాస్తవ రూపాన్ని తీసుకురాకపోతే మీ ఐడియా కేవలం ఐడియాగానే మిగిలిపోతుంది, కేవలం కోరికగానే మిగిలిపోతుంది. చాలామంది మహిళలు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు కోరిక ఉంది, నేను బిజినెస్ విమెన్గా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని ఆ కోరికను కోరికలాగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ లేకపోవడమే. అంతేకాదు, సెట్ రియలిస్టిక్ గోల్స్. నిజంగా గోల్ ఎలా సెట్ చేయాలి, గోల్ని సెట్ చేసి నేనేం సాధించాలి, ఎప్పట్లోగా సాధించాలి, క్రియేట్ టైమ్ లైన్స్. నేను ఏదో ఒక రోజు ఒక గొప్ప మహిళగా నేను నిరూపించాను. ఏదో ఒక రోజు అంటే ఏ రోజు, ఎన్ని రోజులకి, ఇంకా ఎంత టైం ఉంది, ఇప్పటికీ ఎంత దాకా వచ్చారు, ఈ విషయాలన్నీ టైం లైన్స్ లేకపోతే అర్థం కాదు. అండ్ అవుట్లైన్ ద స్టెప్స్ నీడెడ్ టు లాంచ్ యువర్ బిజినెస్. ఇప్పుడు ఆ స్టెప్స్ మనం డిఫైన్ చేస్తే మీ బిజినెస్ లాంచ్ చేయడమే ఆలస్యం. సో ఏదైనా సరే మన విజువలైజేషన్ మాట్లాడిన ఉషా గారు, మనం మహిళలందరికీ ఎన్ని పరిష్కార మార్గాలు, ఎన్నో రకాలైన డైరెక్షన్స్, ఐడియా ద్వారా మన బిజినెస్కు సంబంధించిన స్పష్టతను ఎలా తెచ్చుకోవాలి ఇన్ని మాట్లాడాము. కానీ యాక్షన్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యాక్షన్ ప్లాన్ మీరు చేసినది చేసినట్లు, ఊహించింది ఊహించినట్టు నిజం కావాలంటే విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన పరిష్కారం. దీనికి గాను మనకు మామూలుగానే మనం ఇచ్చే ఈ ప్రశ్నలకు కనుక సమాధానం చెప్పగలిగితే మీ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇక మీకు రంగంలోకి దిగి మీరు తప్ప ఇక ఎవరు మీ చుట్టూ లేరు, మీరు నిర్ణయాధికారం మీకే ఉంది. ఆలస్యం లేకుండా యాక్షన్ తీసుకోవడమే మీరు చేయవలసిన పని. ఎందుకంటే ఐడియాలో క్లారిటీ వచ్చాక యాక్షన్ అనే దగ్గర ఆగకూడదు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి ఒకసారి? సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ వాట్ ఆర్ ద ఇమ్మీడియట్ స్టెప్స్ యూ నీడ్ టు టేక్. ఇమ్మీడియట్గా చేయాల్సిందేంటి? కంపెనీ రిజిస్ట్రేషన్, లేదా రా మెటీరియల్ ఆర్డర్ చేయడం, ప్లేస్ ఆఫ్ యువర్ బిజినెస్, ఎవరెవరు పని చేయాలి, అసలు ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, నేమ్ ఆఫ్ ద కంపెనీ. మీరు ఇవి ఐడియాలు రాస్తూ ఉంటే అవును ఫస్ట్ మనం ఏం చేయాలని ఎన్ని ఐడియాలు వస్తాయంటే అరే ఇవన్నీ మనం చూడలేదు కదా, ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రశ్న అట్లాంటి సొల్యూషన్స్కు దారితీస్తుంది. అండ్ నౌ వాట్ మైల్ స్టోన్స్ డూ యూ వాంట్ టు అచీవ్ ఇన్ ద షార్ట్ అండ్ లాంగ్ టర్మ్. మీరు 3 నెలల్లో ఈ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏం సాధిస్తారు, 6 నెలల్లో ఏం సాధిస్తారు, 1 ఇయర్ తర్వాత ఎక్కడ ఉంటారు. నౌ యూ విజువలైజేషన్ ఇక్కడికే వచ్చింది. విజువలైజేషన్ ఫర్ విమెన్ అన్న కాన్సెప్టే మీరు భవిష్యత్తులో ఏం సాధించబోతున్నారు, మీ దగ్గర ప్లాన్ రెడీగా ఉంది, డైరెక్షన్ రెడీగా ఉంది.
మీకు ప్రశ్నలకు సమాధానాలు రెడీగా ఉన్నాయి. ఇక యాక్షన్ ప్లాన్ మీ ముందు ఉంది. దీని తర్వాత 1 ఇయర్ తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, బిజినెస్ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ స్థితిగతులు ఏంటి, వాటిని విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసినప్పుడు మీరు మొత్తం సంసిద్ధంగా ఉన్నారు అని అర్థం. లుక్ అట్ దిస్. వాట్ స్ట్రాటజీస్ యూ యూజ్ ఫర్ మార్కెటింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్స్ అండ్ గ్రోత్. మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? మీ ప్రోడక్ట్ బాగా తయారు చేశారు, ఎవరికి తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది, ఎవరికి చెప్పాలి? టీవీలో అడ్వర్టైజ్మెంటా, పేపర్లో అడ్వర్టైజ్మెంటా, సోషల్ మీడియాలోనా? ఏ మీడియా? పోనీ ఆ మీడియాని ఎవరు చూస్తారు? మీ టార్గెట్ గ్రూప్ 30 and 45 ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు చూసే మీడియా ఏంటి, ఎలాంటి ప్రోగ్రాంలు చూస్తారు? ఇవన్నిటికీ సమాధానాలు ఈ ప్రశ్నకు వస్తాయి. మీకు ఎప్పుడైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయో మీ బిజినెస్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు సాగుతుంది, మార్కెట్ ఎక్కడ చేయాలి, అలాగే ఆపరేషన్స్ ఎలా ఉండాలి, అంటే సప్లై చైన్ ఎక్కడ, ఎవరి దగ్గర స్టాక్ పంపించాలి, ప్రొడక్షన్ చేస్తే ఎక్కడ స్టోర్ చేయాలి, రా మెటీరియల్ ఎక్కడ కొనవచ్చు, ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక ప్రశ్న ఇట్లాంటి ఆన్సర్లు వెతకడానికి దారితీస్తుంది. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంటే దాని అర్థం మీ దగ్గర ఆయుధాలు ఉన్నట్టే. ఆయుధాలు అన్నీ రెడీగా ఉంటే ఇక సిద్ధం కావాల్సిన దేనికి? యుద్ధానికి. సో మీ యుద్ధానికి సిద్ధమైతే ఈ సమరంలో గెలుపు మీదే. ఖచ్చితంగా. ఎందుకు గెలుపు మీదంటే కావలసిన సమాచారం స్పష్టత ఉన్నాక విజువలైజేషన్ అనే టూల్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. నౌ యూ విజువలైజ్ ద ఐడియా. వండర్ఫుల్ సార్. వెన్ యూ విజువలైజ్ ఇట్ యూ విల్ ప్లేస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు భవిష్యత్తులో ఒక విజయవంతమైన దశలో మిమ్మల్ని చూసుకోగలిగితే ఆ దశ వైపుకు మిమ్మల్ని తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఆలోచనలు పుడతాయి. అటు ఒక అద్భుతమైన మార్గం విజువలైజేషన్. సో ఆ విజువలైజేషనే మిమ్మల్ని సక్సెస్ఫుల్గా నిలబెడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే విజువలైజేషన్ ఫర్ విమెన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సార్. చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని. చాలామంది ఆడపిల్లలతో నేను ఈ మధ్యకాలంలో ఎంతోమందితో ట్రావెల్ అయ్యాను, ఎంతోమందితో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు, ఎందుకు ఇటువైపు టర్న్ అయ్యారు అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల మాట్లాడే ఫీడ్బ్యాక్ నేను వింటాను సార్. చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి, 15 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అని మాకుంది. అందుకే మేము ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చి నేర్చుకోవడం కావచ్చు, డిజైనింగ్ సంబంధించి నేర్చుకోవడం కావచ్చు, ఫ్యాబ్రిక్ సంబంధించి నేర్చుకోవడం, మేకప్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మేము కూడా నేర్చుకొని డబ్బులు సంపాదించాలి. ఫస్ట్ చేతి వృత్తి, ఏదో ఒక వృత్తి మా చేతిలో ఉండాలి, మేము ఇండిపెండెంట్ అవ్వాలి, మేము ఖాళీగా ఇంట్లో కూర్చోలేమనే ఆడవాళ్ళు చాలామంది ఉంటుంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఎక్కడో ఆగిపోతారు, వాళ్ళకి గోల్ సెట్టింగ్ రాదు. అంటే బయటికి వెళ్ళడం ఎలా, అసలు గోల్ని ఎలా క్లియర్గా సెట్ చేసుకోవాలన్న పాయింట్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు. మన విజువలైజేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? మన క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్? కొన్ని మన సెషన్స్లో కూడా చెప్పడం జరిగిందండి. బిజినెస్ పెట్టాలంటే కూడా ఒక ఐడియాను బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పాం. అవును. ఆ బిజినెస్ పెట్టి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి, గోల్ సెట్ చేయడానికి కావాల్సిన మెంటల్ ప్రిపరేషన్ గురించి ఇప్పుడు మాట్లాడాం. సో విజువలైజేషన్ ఫర్ విమెన్, ప్రత్యేకంగా విమెన్ కంటే వాళ్ళు లైఫ్లో ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ వాళ్ళ పిల్లల ముందు కానీ కుటుంబ సభ్యుల ముందు కానీ తలెత్తుకొని జీవించడానికి అవసరమైన విజువలైజేషన్ని అందించడానికి జూలై 25th నుంచి సెషన్స్ స్టార్ట్ చేస్తాం. జూలై 25th. సో జూలై 25వ తేదీ నుంచి జరిగే 5 రోజుల పాటు జరిగే సెషన్లో డెఫినెట్గా విమెన్ ఈ ప్రోగ్రాం పూర్తిగా అటెండ్ అవుతే తన గురించి తానే కొత్తగా తెలుసుకునే అవకాశాలు చాలా ఇందులో కనిపిస్తాయి. తప్పకుండా సార్. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్, ఒక్కొక్క రోజు నుంచి వాళ్ళు చేసే హోంవర్కే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తుంది, క్లియర్ పిక్చర్ జీవితం గురించి అవగాహన కల్పిస్తుంది. సో అదే లక్ష్యంతో మనం స్టార్ట్ చేసాం. జూలై 25th నుంచి విమెన్ ఫర్ విజువలైజేషన్. డెఫినెట్గా సార్. చాలామంది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మా ఈ ఎపిసోడ్ మీ దాకా వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తుంది అని అర్థం. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంటారు, ధైర్యం సరిపోదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఐడియా ఉండదు, ఎలా వెళ్ళాలో తెలీదు, సపోర్ట్ జరగదు, చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని. వాటన్నిటిని క్రాస్ చేసి ఒక స్టెప్, ఒక అడుగు ముందుకు వేయాలి అంటే మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. జూలై 25th
ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో రెండో ఫేస్ని చూపించే అవకాశం ఉంది. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. చాలామంది ఉమెన్స్ని ఇన్స్పైర్ చేసి బయటికి తీసుకొచ్చి ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.